ఐడిటీవీ మన ఉనికి మన వాణి. వెల్కమ్ టు ఐడిటీవీ. ఇటీవల ఒక పత్రికా కథనంలో స్వయంగా చంద్రబాబును ఉద్దేశిస్తూ కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ ఒక కథనం ప్రచారమైంది. ఇప్పుడు అది ఒక పెద్ద దుమారమే రేపుతోందనమాట. ఎవరో కాదు, ఇప్పటి వరకు తన ప్రభుత్వానికి అండదండగా ప్రభుత్వం పట్ల ఎప్పటికప్పుడు సానుకూలత వార్తలు రాసుకుంటూ ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంటూ అధికారులు ఏం చేయాలో ఏం చేయకూడదో, ఒకవేళ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అధికారాన్ని కాపాడుకోకపోతే ప్రజలు తిరిగి మళ్ళీ ఎలాంటి బుద్ధి చెప్తారో అనేది ఎప్పటికప్పుడు తన వార్తాపత్రికల ద్వారా విశ్లేషణ ద్వారా ప్రభుత్వాన్ని ఒక రకంగా కాపాడుకుంటూ సలహాలు ఇచ్చుకుంటూ తనదైన శైలిలో ఒక పత్రికా రంగాన్ని నడుపుతున్న వ్యక్తి మన రాధాకృష్ణ. మనందరికీ తెలిసిందే, ఆంధ్రజ్యోతి అలాగే ఏబిఎన్ ఛానల్ ద్వారా టీడీపీ ప్రభుత్వానికి ఎంత నిబద్ధతతో అలాగే ఎంత సపోర్టుగా ఆయన వార్తలు రాస్తారనేది మనందరం చూస్తూనే ఉంటాం. ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తి చూపుతారో లేదో తెలియదు, కానీ ఏపీలో మాత్రం టీడీపీ కార్యకర్త ఎవరైనా ఉన్నారంటే ఏబిఎన్ చూడకమాందో. ఎవరైతే సాక్షికి సంబంధించి ఏఎస్ఆర్సీపీ కార్యకర్తలు అభిమానులు సాక్షిని ఎలా ఫాలో అవుతూ ఉంటారో అలాగే ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని కూడా టీడీపీకి సంబంధించిన కార్యవర్గం కార్యకర్తలు ఫాలో అవుతూనే ఉంటారు. కానీ మొన్న ఈ మధ్య ఆయన వీకెండ్ కామెంట్ బై ఆర్కే సంచికలో చెప్పిన విషయం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. ఎన్ని రోజులు కూడా పార్టీని పొగడనప్పటికీ కూడా విమర్శలు అయితే చేయకుండా వచ్చారు, జాగ్రత్తలు సూచనలు ఇచ్చుకుంటూ వచ్చారు. అలాంటి తరుణంలోనే ఇప్పుడు ఆయన చేసినటువంటి కామెంట్స్ చంద్రబాబు P4 పిచ్చిలో కొట్టుకులాడుతున్నారు. అసలు ఈ సలహా ఇచ్చినటువంటి సన్నాసులు ఎవరు, దద్దమ్మలు ఎవరు? అయినా నేల విడిచి సాము చేయాలనుకుంటున్నారు చంద్రబాబు, పగటి కలలు కంటున్నారంటూ చాలా రకంగానే చేశారు ఆయన. అప్పుడప్పుడు చంద్రబాబు నేల విడిచి సాము చేయాలని ఉబలుపలాడుతూ ఉంటారు. అధికారంలోకి వచ్చిన ప్రతిసారి తలమాసిన సలహాలు ఇవ్వడానికి ఎవరో ఒకరు పక్కన తయారైపోతూ ఉంటారు. ఆచరణ సాధ్యం కానీ ఇలాంటి ఆలోచనలంటే చంద్రబాబుకు మాచెడ్డ ఇష్టం. ఈ బలహీనతను గుర్తించిన కొందరు ప్రతి టర్మ్లోనూ ఆయన గెలిచిన ప్రతిసారి కూడా సాధ్యం కాని పథకాలను ప్రవేశపెడుతూ ఆయనను చెట్టెక్కిస్తూ ఉంటారు. ఆయన కూడా ఇది సాధ్యమా కాదా అనే ఆలోచనలు లేకుండా తన 40 ఏళ్ల రాజకీయ జీవితాన్ని పక్కన పెట్టి మరీ వాళ్ళ సలహాలను ఫాలో అవుతూ ఉంటారు. ఏ నాయకుడైనా సరే ప్రజల ఆలోచనలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి, కానీ ప్రజలకు దూరమయ్యే సలహాలు సూచనలు ఎవరు అందించినా పట్టించుకోకూడదు. జగన్ రెడ్డి పాలనలో అష్టకష్టాలు పడి చివరకు జైలుకు కూడా వెళ్ళి చంద్రబాబు నాయుడు ఏడాది క్రితం జరిగిన ఎన్నికల్లో అధికారానికి వచ్చిన తరువాత ఇప్పుడు దీంతో పొరపాట్లు సరిదిద్దుకొని గత ఎన్నికల్లో గత ప్రభుత్వ సమయంలో మనం చేసిన తప్పిదాలను ఒక పుస్తకం రూపంలో రాసుకుంటే చేయవలసిన పనులేంటి, చేయకూడని పనులేంటో మనకే కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. 95-99 మధ్యకాలంలో తాను ఎలా వ్యవహరించానో అలాగే ఉంటాను అంటూ ప్రజలకు ఆయన నమ్మబలికిన పలుకులు కానివ్వండి, లేకపోతే 99 నుంచి 2004 మధ్య జరిపినటువంటి రాజకీయ సంస్కరణల పేరిట దగ్గరైనటువంటిది అలాగే విమర్శలు ఎదుర్కొన్నవి కూడా మర్చిపోకూడదు. 2004లో అధికారం కోల్పోయిన తర్వాత మళ్ళీ 2014 వరకు కూడా ప్రతిపక్ష నేతగానే అధికారానికి దూరమయ్యారు. తిరిగి రాష్ట్ర విభజన అనంతరం ఆయన మీద నమ్మకంతో చంద్రబాబు నాయుడు అయితేనే మరొక రాష్ట్రానికి రూపకల్పన చేస్తారు, రాష్ట్ర అభివృద్ధి గాడిలో పడుతుందని ప్రజలు విశ్వసించి ప్రభుత్వాన్ని అందిస్తే 2014లో కానీ తిరిగి అధికారంలోనికి రాని పరిస్థితి. అయితే ఇంత జరుగుతున్నా సరే ఆ టైంలో కూడా ఈ టైం గవర్నెన్స్ అని చెప్పేసి, రియల్ టైం గవర్నెన్స్ అని చెప్పేసి గంటల తరబడి అధికారులతో సమావేశమయ్యి కింద స్థాయి ప్రజల సమస్యల పట్ల దృష్టి సారించడం మానేసి ఎమ్మెల్యేలకు ఇష్టారాజ్యంగా అధికారాలను కట్టబెడుతూ ఇష్టం వచ్చినట్లుగా పాలన చేయడం వల్లే 2019లో అధికారాన్ని కోల్పోవలసి వచ్చింది. వైఎస్ఆర్సీపీని ఎదుర్కొని నానా తంటాలు పడి చివరికి గత ఎన్నికల్లో తిరిగి గెలిస్తే ప్రజలు మాకు ఏదో చేస్తారు, ఇప్పటికైనా రాష్ట్రాన్ని గాడిలో పెడతారు, రాష్ట్రానికి ఒక రాజధాని తీసుకొస్తారని నమ్మవలికి మీకు ఓట్లేస్తే ఇప్పుడు మీరు చేస్తున్న చేష్టలు చూస్తుంటే అందరికీ పిచ్చి పట్టినట్లుగా సమాధానం వస్తోంది. ఏ కథ నాయకుడికైనా అందరికీ కూడా ఉండవలసింది. గత కొన్ని రోజుల క్రితం చంద్రబాబు నాయుడు తనే స్వయంగా 250 బంగారు కుటుంబాలను కుప్పంలో దత్తత తీసుకుంటానని ప్రకటించారు. 250 కుటుంబాలేనా కుప్పంలో బంగారు కుటుంబాలుగా గుర్తించబడింది. అయితే మరి మిగతా వారి సంగతి ఏంటనేదే ఇక్కడ ప్రశ్న. మరి మిగతా ఉన్న కుటుంబాలన్నీ ధనిక కుటుంబాలైనా? నిజంగా వారిలో ఎంతమంది ధనికులు ఉన్నారు?
ప్రభుత్వం అంచనా వేసిందా? అంతెందుకు, ఇప్పుడు వారు అనుకుంటున్నటువంటి ఈ బంగారు కుటుంబాల ఎంపిక అనేది 10 లక్షల నుంచి 11 లక్షల వరకు ఎంపిక చేశామన్నారు. అసలు ఇందులో నిజంగా ఏ రకంగా మీరు బంగారు కుటుంబాలను ఎంపిక చేశారనేది ఆయన శీర్షికలో రాసుకొచ్చినటువంటి ప్రశ్న. అన్నిటికీ మించి అసలు ఆయన చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు అనేవి నిజంగా అందరికీ సమానంగా అందాలి, అంతేకాని ఇలాంటి చెత్త ఆలోచనలతో చెత్త పథకాలతో దత్తత తీసుకోవాలని చెప్పేసి మీరే టార్గెట్స్ పెట్టి బలవంతంగా మీరే ఎంపిక చేస్తే సహాయం చేయాలనుకున్న వారు ఎలా ముందుకు వస్తారు? 1994లో మీరు ప్రవేశపెట్టిన జన్మభూమి కార్యక్రమానికి ఇప్పుడు ఈ P4 కార్యక్రమానికి చాలా వ్యత్యాసం ఉంది. అప్పుడు జన్మభూమి మన భూమి అంటూ మీరు పిలుపునిచ్చిన ఆ కార్యక్రమం ఎంతోమందిలో ఉత్తేజాన్ని ఉల్లాసాన్ని తీసుకొచ్చింది. అప్పుడున్న పరిస్థితి ప్రకారం తమ పుట్టిన ఊరికి పుట్టిన గ్రామానికి ఎంతో కొంత సహాయం చేయాలి, అభివృద్ధి చేయాలి అన్న స్వచ్ఛంద ఆలోచనతో అప్పుడు తామంతట తామే ముందుకు వచ్చి తమ ఊరికి ఎంతో కొంత సహాయం చేయాలనేసి ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా చేసినటువంటి కార్యక్రమం. కానీ ఇది అలా కాదు. P4 అనేది మీరు ఎంపిక చేసిన పేద కుటుంబాలను బంగారు కుటుంబాలుగా నామకరణం చేసి బంగారు కుటుంబాలుగా మారుస్తున్నామని చెప్పి ఒక్కొక్క మార్గదర్శకుడికి ఇన్ని కుటుంబాలను పోషించాల్సిందే, వారి ఆలనా పాలన ఆర్థిక భారం భరించాల్సిందే అంటే ఎవరు మాత్రం ఒప్పుకుంటారు? ఇటీవల ఆయన ఈ ఒక్క కార్యక్రమం మీదే దృష్టి పెట్టేసి ప్రజల సంక్షేమ పథకాలపై దూరం అవుతున్నారు, ప్రజలతో దగ్గర అయ్యే కార్యక్రమాలను విడిచిపెడుతున్నారు. ఎమ్మెల్యేలతో సహా అధికారులతో సహా గంటల తరబడి ఈ మీటింగుల్లో సమయాన్ని వృధా చేస్తున్నారు. నిజానికి రాష్ట్రంలో చేయవలసినటువంటి పనులు కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఒక్క సంక్షేమ పథకాలు పంచితే సరిపోదు. రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడి ఉంది. రైతు ఇప్పటికీ కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నాడు. ఉన్నత విద్య కోసం వేరే రాష్ట్రాలకు వలసలు వెళ్లాల్సిన పరిస్థితి, ఉద్యోగ అవకాశాలు లేక యువత వేరే దేశాలకు వెళ్ళవలసిన పరిస్థితి. ఇప్పటికీ రాష్ట్రంలో సరైన విద్యారంగం లేదు, సరైన ఐటీ ఉపాధి కల్పించే సమస్యలు రాలేదు. కేవలం నీటి సమస్యలు, వ్యవసాయ సమస్యలు, అలాగే నిరుపేద సమస్యలు, ఇలా ఎన్నో రకాలుగా ఎన్నో సమస్యలు కొట్టుమిట్టాడుతూ ఉంటే చంద్రబాబు నాయుడు మాత్రం ఒకటే పట్టిందే పట్టు అన్నట్టు పిచ్చివాడిలాగా ఈ P4 వెనకాల పరిగెడుతున్నాడు అంటూ తీవ్ర విమర్శలు చేయటం ఇప్పుడు తెలుగు తమ్ముళ్ళలో ఒక విచారకరమైనటువంటి వాతావరణం. ఇప్పటి వరకు ఎటువంటి వ్యాఖ్యలు చేసినా రాజకీయ పరమైనటువంటివి లేకపోతే ఒక సూచన సలహా పరంగా చేసినటువంటి వ్యక్తి ఇప్పుడు ఎందుకు ఇలా వ్యాఖ్యలు చేస్తున్నారంటే వాస్తవాలు వాళ్ళకి రుచించటం లేదు. ఎస్, నిజంగానే అందరూ ఆలోచిస్తున్నది ఏమిటి అంటే బంగారు కుటుంబాలుగా మార్చాలనుకుంటున్నారు, మంచి ఉద్దేశమే. కానీ అసలు రాష్ట్రంలో ఎంతమంది పేదవారు ఉన్నారు, వారిలో ఎంతమంది ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు? నిజంగా వారందరూ పేదవారైనా, కుటుంబాలు గడవని పరిస్థితి ఉన్నవారైనా ఎలా గుర్తించారు? 10 లక్షల కుటుంబాలకు ఎంతమంది మార్గదర్శకులను ఎంపిక చేశారు? మార్గదర్శకులుగా ఎంపిక చేసిన వారందరూ కూడా లక్షల కోట్ల సంపాదన ధనం కలిగిన వారైనా? మరి అలాంటి వారైతేనే కదా పేద కుటుంబాలను వారి ఆర్థిక అవసరాలను భరించేది, దత్తత తీసుకునేది. అలాని కాని పక్షంలో వారు ఎలా వారిని దత్తత తీసుకుంటారు? అయినా స్వచ్ఛందంగా తమంతట తామే ముందుకొచ్చి చేయవలసినటువంటి వెల్ఫేర్ స్కీమ్ పథకాలను ప్రభుత్వం పేరుతో ప్రభుత్వ పథకాలుగా ఎందుకు మారుస్తున్నారు? ప్రభుత్వం ఎందుకు ఈ విషయంలో జోక్యం చేసుకుంటుందనేదే ఆయన ప్రశ్న. ఇటువంటి పిచ్చి పథకాలతో ప్రజలకు దూరం అవటం తప్ప మరి ఏ ఉపయోగం లేదు. అయినా ఇటువంటి కార్యక్రమాల పట్ల ఐఏఎస్ ఆఫీసర్సు ఏం చేస్తున్నారు? కళ్ళు మూసుకుపోయి నిద్రపోతున్నారా? ఆయనతో సమావేశంలో గంటల తరబడి ఇంత జరుగుతున్నా సరే నోరు విప్పి ఒక్కరు కూడా చెప్పలేని పరిస్థితి. అంతదాకా ఎందుకు? మీలో గెలిచిన ఎమ్మెల్యేలే ఎంతోమంది ధనికులు ఉన్నారు. వారు మొదటిగా అసలు ఎంతమందిని దత్తత తీసుకుంటున్నారో ఇప్పటి వరకు ఒక లెక్కాపత్రం ఉందా? మీరు స్వయంగా 250 గ్రామాలను దత్తత తీసుకుంటానంటున్నారు. వారిలో ఎంతమంది నిజంగా దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్న వారిని ఎంపిక చేశారనేదే ఆయన వేస్తున్నటువంటి ప్రశ్న. మొత్తానికి P4 బాధ్యత అనేది ఒక తప్పుడు స్కీమ్, అంటే ఆయన అర్థం పర్థం లేని స్కీమ్. బంగారు కుటుంబాల ఎంపిక కూడా శాస్త్రీయంగా జరగలేదు. కొన్ని చోట్ల మార్గదర్శకులుగా ఎంపిక చేసుకున్న వారే బంగారు కుటుంబాలుగా దత్తత తీసుకున్న వారికన్నా ఆర్థికంగా వెనుకబడి ఉన్నారనేది ఒక సమాచారం. దీనిని ఎమ్మెల్యేల ద్వారా
కలెక్టర్ల ద్వారా ఎమ్మెల్యేల ద్వారా కింది స్థాయి సచివాలయ సిబ్బందికి టార్గెట్స్ రూపంలో ఇస్తున్నారనేది కూడా ఒక బయటకు వచ్చినటువంటి వార్త. వీటన్నిటి పట్ల కూడా ఆయన మొన్న వీకెండ్ కామెంట్ బై ఆర్కే సునిశ్చిత విశ్లేషణలో చాలా ఘాటుగానే స్పందించారు. నిజంగా చంద్రబాబుకి 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంటే ఇలాంటి పిచ్చి ఆలోచనలు మానుకోవాలి. లేదంటే మళ్ళా ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్తారో 2029లో మీరే చూస్తారు అంటూ కూడా ఇండైరెక్ట్గానే వార్నింగ్ ఇచ్చారు తెలుగుదేశానికి. ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి గత ప్రభుత్వ హయాంలో చేసిన పనులేంటి, చేయని పనులేంటో ఒక పుస్తక రూపంలో రాసుకొని కార్యాచరణ చేసుకోకపోతే మాత్రం కూటమి ప్రభుత్వం కుప్పకూలటం ఖాయం అనేది ఆయన వ్యాఖ్య. మొత్తానికి ఇదొక అస్త్రంగా మారింది వైఎస్ఆర్సీపీ నాయకులకి. తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్నటువంటి దిక్కుమాలిన పనులకు తోడు ఇప్పుడు పత్రిక రాతపూర్వకంగా బలం చేకూర్చడంతో మరింత శక్తిని ఇవ్వడంతో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్లో ఒక శక్తి పుంజుకున్నట్టుగా అయిపోయిందనమాట. చూద్దాం మరి పత్రికల్లో వచ్చిన ఈ కథనంపై కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ఎలా స్పందిస్తారో, ఈ P4 పథకాన్ని, స్కీమ్ని ముందుకు తీసుకెళ్తారా, లేదంటే వాస్తవాలను గ్రహించి తమ తప్పులను సరిచేసుకొని తిరిగి మరల ప్రభుత్వం కోల్పోకుండా కాపాడుకుంటారా? ఇది ఈరోజు టాపిక్. చూస్తూనే ఉండండి IDTV. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ IDTV ఛానల్.